ప్రియము ప్రియులారా, క్రీస్తు మరణము ప్రేమ చూడరే మనసారా. ఆ మహాత్ముడు మరణమగు రీతి కనుగొన్న సామాన్యమగునొక్క జనుని చందము కాదే. ఈ మహిమి గల పాప జీవులపై మహాకృప చూపి నిత్యాక్షేమము సగడి కొరకు బలు శ్రమ చే మృతుండ నాదు స్వేచ్ఛను. ఏమాశ్చర్యము ప్రియులారా, క్రీస్తు మరణము ప్రేమ చూడరే మనసారా. కొండాల వలె భారమై లోక పాపములు దండింపబడే ఘోరమై, నిండు భారము క్రింద నిలుచున్న వేళను గుండె దిగులు నాదనువు నిండే రక్తపు చెమట. వెండుకొని దుఃఖములతో నా తండ్రి ఈ పాత్రను నాక నుండి తొలగించుటకు మనసై ఉండి నన్ను చేయుమని వేడెను. ఏమాశ్చర్యము ప్రియులారా, క్రీస్తు మరణము ప్రేమ చూడలే మనసారా. కడు దుర్భాగ్యుల చేతను క్రీస్తుడు పట్టుబడేదానంతట తాను. చెడుగులందరూ నింద చేసి మోమిపై నుబిసి వడి ముళ్ళతో నల్లబడిన కిరీటము తడయ కౌదల పెట్టి కరముల నడుగులను సిలువ నిడి మేకులు దొడిపి ప్రక్కను రక్త జలములు తరగ కృంతము వృచ్చిరహ. ఏమాశ్చర్యము ప్రియులారా, క్రీస్తు మరణము ప్రేమ చూడరే మనసారా. ఇరు పార్శ్వముల నిర్ధారి దొంగలను మిచి మరణావస్థల పెట్టిరి. నిరపరాధి ప్రభువు దురితాత్ములు నరించి తరచు బాధల కోర్చి మరి వారి కరుణించి ఎరుగనేమియలత్తులో ఈ దురిత జీవుల వీరిను పరమజనక క్షమించుమని తన ఎరుల కొరకై వేడుకొనియే. ఏమాశ్చర్యము ప్రియులారా, క్రీస్తు మరణము ప్రేమ చూడరే మనసారా. ప్రభు కొందనాలండి, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి దైవజనులు మరి కుమారుడు ప్రేమ సుధీర్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏది చెప్పాలనుకున్నా కాలాతీతం అయిపోతుంది కనుక మరి చాలా నన్ను ఇక్కడ కనపరిచారు. దానికి అర్హులను మాత్రం కాదు, కానీ నేను మరి ఆయన ప్రేమను బట్టి నన్ను ఎంతగా కనపరిచిన వారందరికీ కూడా ప్రభునామముల వందనాలు. అయితే ఈ స్థలం గురించి నేను ప్రార్థన చేసేవాడు. ప్రభా నాయన, ఇక్కడ చాలామంది నాకు అదే పశువులు కట్టుకోవటానికి అడుగుతూ ఉన్నారు. నాకు సరైనటువంటి వారిని మరి ఎవరినొకరిని నాకు చూపించిన ఆయన అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నాకు ఒక ఆసక్తి ఏంటంటే, గతంలో ఇక్కడ దైవారాధన జరిగాయి. ఒక దైవజనుడు ఇక్కడ ఫస్ట్ ఏదీ లేనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఒక దైవజనుడు ఆరాధన చేసి ఆత్మలని చాలా ఆత్మల్ని రక్షించారు. మరి ఎందు నిమిత్తంగా అది తీసేశారో నాకైతే తెలియదు, కానీ మరి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అదే ప్రభావతి పాప వాళ్ళ కుమారుడు కనపడ్డప్పుడు నేను చెప్పాను, రే బాబు మరి ఎలాగంటే మా అయ్యగారు కావాలండి అన్నారు. ఏంటరా అయ్యగారు ఎవరు ఎలాగంటే అప్పుడు
ప్రేమ సుధీర్ గారి గురించి చెప్పడం జరిగింది. అయితే రమ్మను బాబు రమ్మను, ఇక్కడ స్థలము మరి ఖాళీగా ఉంది, ఇక్కడ మంత్రం అయితే కట్టుకొని ఆరాధన జరుపుకోవటానికి మరి వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇలాగని చెప్పినప్పుడు వారు మరి ఆలస్యం చేశారు చాలా వరకు. తర్వాత తెలిసిన తర్వాత ప్రేమ సుధీర్ గారు వారి యొక్క విశ్వాసులైనటువంటి ముగ్గురు తల్లులు రావటం జరిగింది. వీరంతా నాకు తెలిసిన వాళ్ళే మాత్రమే. వచ్చినప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మరి మాకు ఇలాగ కట్టుకోవాలి, మా ఆరాధన జరుపుకోవడానికి చాలా బాధ కలుగుతుందండి అంటే, అయితే నా స్థలం ఉంది అక్కడ మీరు కట్టుకొని ఆరాధన, మీరు ఎంతకాలం ఉంటారు, మీరు అంతకాలం నాకు, ఎందుకంటే చాలా స్థలాలు ఇప్పుడు అప్పుడే కట్టుకునే పరిస్థితి కూడా నేను కట్టను కూడా, మీరు ఎంతకాలం అయితే ఇక్కడ ఆత్మను రక్షించడానికి మీరు ఎంతకాలం అయితే అంతకాలం కూడా ఇక్కడ ఆరాధన చేసుకోండి అని అన్నప్పుడు నేను అప్పుడు ప్రేమ సుధీర్ గారు అంగీకరించారు. కానీ ఆలస్యం అయిపోయింది, ఎందు నిమిత్తంగా చాలా కాలం ఆలస్యమైంది. అనేక రకాలైనటువంటి ఆలస్యాలు జరిగినప్పుడు చాలా ప్రార్థన చేసేవాళ్ళం, ఇంకా లేదు అనేటప్పటికి తర్వాత మళ్ళీ ఫోన్ చేసి బాబు చెప్పడం జరిగింది, ఏమంటే మరి ఇంకా ప్రారంభించుకొని కడతామండి ఇలాగన్నప్పుడు అనేక శోధనలు రావాలి. ఎప్పుడైతే శోధనలు వచ్చాయో అప్పుడే మన విశ్వాసం బలపడుతుంది అనుకున్నాడు. చెప్పి వచ్చాయి సుధీర్ యవనస్తుడు, ధైర్యవంతుడు, కానీ ఏం జరుగుతుందో అనేటువంటి చాలా ఆందోళన పడ్డప్పుడు, దీన్ని కట్టేటప్పుడు చాలా దుఃఖపడ్డాడు బాబు, చాలా బాధపడ్డాడు. నేను అనేవాడిని ఏమక్కర్లేదు, ప్రార్థన ఉంటే మనకి విజయాన్ని కలుగజేస్తుంది. ఏంటంటే సాతాను అనేది దేవుని సువార్త జరగాలి అని అంటే సాతాను వెంటనే ఆటంకం పెట్టచ్చు. సాతాను వెంటనే అక్కడ సువార్త జరగటానికి భయపడతాడు. అందుకని ఆటంకం కలిగేస్తాడు. బాబు నువ్వేం భయపడకో, నువ్వు ముందుకు కొనసాగు, ఏం పర్వాలేదని. అయినప్పటికీ సుధీర్లో చాలా ఆందోళన, భయము, ఇవన్నీ ఏంటి ఇలాంటి ఆటంకాలు జరుగుతున్నాయి. కరెంట్ దగ్గర నుంచి ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. చాలా భయపడినప్పుడు మరి చెప్పారు సుధీర్ గారు, మరి ఒక సహాయం చేశారు. మరి ధనరాజు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, హామీ ఇవ్వటం, చాలా చక్కటి సహాయం చేయటం జరిగింది. మరి అందరిని బట్టి కూడా వారికి కూడా వందనాలు. నేను ఇక్కడ చెప్పాను, బాబు ఇక్కడ కడుతున్నామంటే ఆ వీధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా మంచోడు. పిట్టారామన్ గారు అయితే, సామ్యూల్ గారు అయితే, వీళ్ళందరి గురించి చెప్పేవాడిని. వీళ్ళందరూ కూడా చాలా మంచోడు, దేవుని యందు భయభక్తులు కలిగేవారు. నీకు ఏది అడిగినా, ఎవరు అడిగినా నీకు సహాయ సహకారాలు అందిస్తారు, నీకు ఎవ్వరూ ఆటంకం పెట్టరు. ఇలాగే అన్నప్పుడు వారు కూడా కొనసాగి మరి ఇక్కడ ఉన్నటువంటి వారి గురించి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం. అనుకున్న విధంగానే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించారు. మీరు అందరూ బట్టి కూడా వందనాలు. ఏంటంటే ఏదైనా సరే దేవుడు వాగ్దానం చేసినటువంటి అబ్రహాం కావని, ఇస్సాక్ కావని, యాకోబు కావని, ఇంకో నేను చూపించే దేశానికి, వాగ్దాన దేశానికి వెళ్ళాలి అని అన్నప్పుడు, చూపించమని అన్నప్పుడు ఏం జరిగింది? ఉత్తనే ఇచ్చేయలేదండి. అనేక శ్రమలు, అనేక కష్టాలు, అనేక యుద్ధాలు, అనేక పోరాటాలు అప్పుడు కానీ ఆ వాగ్దాన భూమి రాలేదు. అలాగే సుధీర్ కూడా అనేకమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు అన్నీ చూసినప్పుడే ఫలితం ఎప్పుడు వస్తుంది అంటే తర్వాతే, శ్రమలు అనిపించిన తర్వాతే ఫలితం వస్తుంది. అందుకని దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. అందుకని అయ్యగారు ముందే చెప్పారు, కన్నీటితో పిడికిలి విత్తనాలు జల్లితే అవి తర్వాత పనులు అనేక సంవత్సరాల తర్వాత గొప్ప పనులు వస్తారని నేను ఆశిస్తూ, నాకు చాలా చెప్పాలన్నది కానీ సమయం లేదు కనుక సుధీర్ చేసినటువంటి పరిచర్య 30 60 100 ఫలించి అనేకమైనటువంటి ఆత్మలను కోసి ఇక్కడ గొప్ప సంఘంగా ఎదగాలని నేను కోరుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. అందరికీ వందనాలు. చక్కని విషయాలు మరి ప్రసాద్ గారు తెలియజేసినటువంటి రీతిని బట్టి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం.
ఈ దినాల్లో కూడా అంటే ఒకప్పుడు మా చిన్నతనంలో ఉండేవారు ఎంతో ధారాళమైన హృదయం కలిగినటువంటి వారు, దాతృత్వం కలిగినటువంటి మనసు కలిగిన వారు. అలాంటి మనసు మరలా ఈరోజు ప్రత్యక్షంగా కనులారా చూస్తున్నాం. ప్రసాద్ గారిని చూడటం మాకు చాలా సంతోషం. వారు తెలియజేసిన సంగతులను బట్టి నేను చాలా సంతోషిస్తూ, దేవుని పని జరగాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ శ్రీకారం చుట్టి వారు ఇచ్చినటువంటి ఈ స్థలాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలిగి తద్వారా వారి కుటుంబము ఇక్కడ అనేక ఆత్మల రక్షణ జరగాలని చెప్పి మీ అనుదిన ప్రార్థనలో తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సమయాన్ని ఈ సమయంలో మనము మొత్తం కార్యక్రమంతో ఒక 10 నిమిషాలు ముగించుకుంటామండి. శుభాకాంక్షలు. దైవజనులు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మీ అందరికీ రుచికరమైనటువంటి భోజన పదార్థాలు ఉన్నాయి. అంటే రుచికరమైన భోజన పదార్థాలు ఉన్నాయంటే మీరు కొంచెం ఆహా అనే ఒక ఆసక్తితో ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రాగా ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. కనుక దైవజనులు మరి 2 నిమిషాలు మించకుండా వారు ఎవరు మాట్లాడరు అనుకుంటున్నాను. మరి 2 నిమిషాలు మించకుండా ఎవరు మాట్లాడరు. ఒకవేళ మాట్లాడి నేను నిలబడిపోతాను. కాబట్టి దైవజనులు మీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాస్టర్ ఆయన రిటైర్ అయ్యారు, ఆయన గవర్నమెంట్ టీచరే. ఈ సమయంలో సార్ వచ్చి శుభాకాంక్షలు. అందరికీ వందనాలండి. ఈ సమయంలో మరి ఆ యవనస్తులు ప్రేమ్ సుధీర్ గారి యొక్క ప్రార్థన లేదా ఆశ దేవుడు జ్ఞాపకం చేసుకుని 5 సంవత్సరాల్లో, అలాగే మన రాంప్రసాద్ గారి హృదయాన్ని ప్రేరేపించి ఈ స్థలాన్ని ఇచ్చుడు ద్వారా ఇక్కడ సత్యము వెదజల్లబలాడి ఆత్మతోనూ సత్యముతోనూ అనేక మంది ఆరాధించాలనే ఉద్దేశంతో దేవుని యొక్క కృప. చాలా సంతోషిస్తున్నాను. ఆయన చెప్పినప్పుడు ఈ రోజుల్లో కూడా అంటే సాధారణంగా ఇది మండపేట పట్టణం, ఇది చిన్ని స్థలం ఉంటే ఇల్లు కట్టి అద్దెకిద్దామనే ఆలోచనలు చాలామంది ఉన్నారు. కానీ దేవుడి వాక్యం ఒకటి చెప్తుంది, గిన్నెడు చర్యలు ఇస్తే దానికి కూడా నువ్వు ప్రతిఫలం పొందుతావని. మరి మంచి హృదయంతో మరి యవనస్తుని ప్రోత్సహించి సత్యాన్ని బలపరచాలనే ఉద్దేశంతో ఇచ్చినందుకు మరి వందనాలు తెలియజేస్తున్నాను ఆయనకి సభా తరఫున. అలాగే మా డైరెక్టర్ గారు చక్కని విషయాలతో మనందరినీ కూడా ప్రేరేపించారు. మరి నా తర్వాత చెప్పవలసిన చాలామంది ఉన్నారు. నా పేరు సాల్మన్ రాజు, నేను టీచర్, రిటైర్డ్. సర్పవరం, అచ్యుతాపురం అనే చోట 2 చోట్ల నేను సేవ చేస్తాను. సంతోషం. అందరికీ వందనాలండి. మరి నా కోసం తెలుసు మా వాళ్ళు, అందుకే ఎవరిపోతే లాగేసుకుంటాడని భయంతో ముందుగానే స్పీడ్గానే అయ్యగారికి చాలా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రాముఖ్యమైన దైవజనులు మాట్లాడే ముందు మా అన్నయ్య గారు ఉన్నారు, కరుణాకర్ జోషి గారు. ఆయన పాలిటెక్నికల్ డిపార్ట్మెంట్లో ఆయన ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. మరి ఆయన ఫోన్ చేసి మీరు ఇక్కడికి రండి అంటే దేవుడి ప్రణాళిక ఎలా ఉంది చూడండి. మేము మారేడుపాక ఫైర్ స్టేషన్ వెనకాల ఉండేవాళ్ళం అండి. మాకు ఫ్యామిలీ మీటింగ్లో మాకు ప్లేస్ లేదన్నా ప్రార్థన చేయడం చెప్పినప్పుడు ఆయనకి దేవుడు ఆలోచన ఇచ్చారు, కమ్యూనిటీ హాల్లోకి రండి అని. ఆయన మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి లాక్కొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రాంప్రసాద్ గారు అక్కడి నుంచి ఇక్కడికి లాక్కొచ్చారు. అంటే ఇదంతా కూడా దేవుని ప్రణాళికలో మా అన్నయ్య గారు, సార్ రాంప్రసాద్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఉన్నారు కాబట్టి ఇది చైన్ సిస్టంలో కదిలిందని నేను చెప్పగలను. అన్నయ్య గారు వచ్చి శుభాకాంక్షలు చెప్తారు. ఈ సమయంలో కరుణాకర్ జోషి గారికి సమయం ముగిస్తుంది. మా పెద్ద అన్నయ్య గారు, మా ఇంట్లో ఆయన మా పెద్ద ఆయన, మరి ఆయన శాసనమే జారీ చేస్తారు. మేము అందరం నిశ్శబ్దంగా ఉంటాం. అన్నయ్య గారు మాట్లాడారు. ఎలా వచ్చి వేదిక మీద ఉన్న అయ్యగారు జ్ఞాన సుధీర్ గారికి, సంఘ సేవకులకు, మా రాంప్రసాద్ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనాలు. దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మహిమ పొందాలంటే పూర్వరాజు గారు ఉండాలి. అలాగే సంఘంలో కష్టాలు రావాలన్నా, లేకపోతే మనం దేవుని మహిమపరచాలన్నా, కష్టాలు రావాలన్నా, దేవుని యొక్క గొప్పతనం తెలియాలంటే ఎవరు ఉండాలి? ఓ పూర్వరాజు గారు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే దేవుని మనం ఎక్కువగా కనపడాలి. ఎందుకసిన వారి కన్నుల ప్రతి భాష బిందువును నేను తుడిచివేస్తాను. మొదటి కన్నీరు కార్చిన చివరికి కన్నీరుని తుడిచి ఎంత మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించిన దేవాది దేవునికి మా కుటుంబం తరఫున మీ అందరి పక్షానికి వందనాలు తెలియజేస్తూ ఈ సంఘం అభివృద్ధి చెంది తమ్ముడు ఇంకా గొప్ప సేవ చేయాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా నా వందనాలు. చాలా థ్యాంక్స్ అండి. మరి అన్నయ్య గారు
చాలా స్వీట్ అండ్ షార్ట్గా చక్కటి విషయాలు తెలియజేశారు. పైన శ్రీకాకుళం నుండి కింద కృష్ణా డిస్టిక్ వరకు పాలిటెక్నిక్ కాలేజ్ మీద ఆయన ఇన్ఛార్జ్ అండి. మరి అన్నయ్యకి నా అంత పిల్లలు 3 ఉన్నారు, ఇంకా పిల్లలు అనుకోవద్దు, సన్నగా ఉన్నారని. కాబట్టి అన్నయ్యకి 3 పిల్లలు ఉన్నారు. పెద్దోడు అప్పుడే సంజయ్ జోషి ఉద్యోగం చేస్తాడు. మీ మంటపడ్డ కాబట్టి మీ అందరికీ తెలిసిన విషయం. ఈ సమయంలో చిన్నిబాబు గారు మనకి శుభాకాంక్షలు తెలియజేస్తారు. మొట్టమొదటిగా కన్యాటువంటి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో స్థానిక సంఘ స్వార్థికులకు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నానండి. వేదికను అలంకరించినటువంటి మమ్మల్ని ఎంతగానో మరి భౌతిక పరంగాను ఆత్మ సంబంధంగాను ప్రోత్సాహపరుచినటువంటి మా యొక్క డైరెక్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మళ్ళీ కూడి వచ్చినటువంటి అందరికీ వందనాలు. నా తోటి ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. స్వార్థికులకు ప్రత్యేక వందనాలు. మరి సమయంలో ప్రాముఖ్యంగా మరి కృత నిబంధనలో మనం చూసినప్పుడు ఆదిమ సంఘం యొక్క నమూనాను మనందరం కూడా పాటించాలి. ఎందుకంటే ఆదిమ సంఘంలో శ్రమలు వచ్చినప్పుడు వారు ఎలాగూ పరిచర్యలో వెనుకాడకుండా ముందుకు వెళ్ళారు. అది తప్పనిసరిగా మరి ఇక్కడ మరి ఇప్పుడు వారు ఎంతమంది తెలియజేసిన రీతిలో వారు సాక్ష్యాన్ని వారికి తెలియపరిచారు. మరి ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ కూడా మరి చక్కగా ఈ యొక్క నిర్మాణం జరగడానికి దేవుడి యొక్క కృపని భావిస్తూ ఉన్నాం. మనందరికీ బెస్ట్ ఎగ్జాంపుల్ పౌలు గారు కనిపిస్తూ ఉంటారు. మరి ఆ కాలంలో పౌలు గారి శ్రమలు మరి చాలా మరి అన్నిటిని ఎదిరించి కూడా నిలబడ్డాడు దేవుని కొరకు. మరి ఈ సమయంలో ఈ పరిస్థితులను బట్టి మనం చూస్తే ఇప్పుడు వచ్చిన శ్రమలు కూడా మనం తట్టుకోలేని పరిస్థితులు ఉండవు. అయినప్పటికీ మన ఎపిసి పత్రికలు మనం చూస్తాం. పౌలు అంటాడు కదా, మనం అడిగేదానికంటే ఊహించడానికంటే అత్యధికంగా ధారాళంగా దయచేటువంటి దేవునికి సంఘంలో తరతరములు ఉండినటువంటి ఆ మాటను మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రాముఖ్యంగా మరి దేవుని యొక్క పని ఇంకా విస్తరింపబడాలని ఈ యొక్క మాటలను బట్టి నేను ఎంతగానో మీ అందరికీ తెలియపరుస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రత్నకుమార్ గారు ముక్తేశ్వర క్రీస్తు సంఘం దైవజనులు పనిచేస్తున్నారు. వారు శుభాకాంక్షలు తెలియజేస్తారు. మొట్టమొదటిగా మహాదేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇంత చక్కని సహవాసము పరిచయం అవడానికి కారకులు దైవజనులు, మరి ముఖ్యంగా ఎంతగానో మనం ప్రేమించి ఇలాంటి మంచి దైవజనులు పరిచయం చేసినటువంటి మరి దైవజనులు సుధీరయ్య గారికి ప్రత్యేకంగా వందనం తెలియజేస్తున్నాము. సేవకులందరికీ వందనాలు. ముఖ్యంగా ఒక సంగతి స్థానిక సంఘానికి ముఖ్యంగా నేను తెలియజేయాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే భౌతికంగా ఉద్యోగాలు చేసుకుంటే అంటే ఈ రోజులను బట్టి ఒక ఏసీ రూమ్లో కూర్చోవచ్చు, కానీ అదంతా విడిచిపెట్టి దేవుని పరిచర్లకు రావడం అనేటువంటిది చిన్న విషయం కాదండి. సార్ కూడా మమ్మల్ని నడిపించేటువంటి దైవజనుల గురించి కూడా మేము విన్నప్పుడు, ఎందుకనంటే యేసు ప్రభువారు ప్రాముఖ్యంగా ప్రార్థన చేయమని చెప్పారు. ఒకటి ఐక్యత కొరకు, దానికంటే ముందుగా ఆయన అపోస్తుల గురించి ప్రార్థన చేయమని చెప్పాడు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, ఈ లోకంలో నుంచి ఈ లోకం నుంచి వారిని తీసుకుని వెళ్ళిపోమని కాదు, కానీ దుష్టుల నుంచి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. కనుక మోషే ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని వచ్చాడు. నిందల భాగ్యం ఎంచుకొని రావడం, అందుకే ఈరోజు చరిత్రలో నిలిచిపోయాడు మోషే. కనుక దైవజనుల గురించి మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకించుకోండి. ఎందుకంటే వారు క్షేమంగా అన్ని విషయాల్లో సౌకర్యవంతంగా దేవుని చిత్తానుసారంగా వారు సేవ చేసినట్లయితే అనేక ఆత్మలు ఈ ప్రాంతంలో రక్షించబడతాయి. దయచేసి స్థానిక సంఘం ఇక్కడికి వచ్చినటువంటి, అదేవిధంగా ఎవరైతే ఈ పనిలో మరి వెన్నంటి వారి యొక్క సహకారాలు అందించారో వారందరి నిమిత్తం మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఎందుకనంటే ఎన్ని కష్టాలున్నా ఎన్ని శ్రమలున్నా ఎలా ఉన్నారు బాగున్నారని పలకించేవాడు దైవజనుడు. కనుక దేవుని యొక్క చిత్తంలో యథార్థంగా దేవుని కొరకు ప్రయాసపడుతూ అనేక ఆత్మలు రక్షిస్తూ ఈ ప్రాంతాల్లో సేవ విస్తరించేలాగా మనందరం కూడా స్థానిక దైవజనుల గురించి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి అప్పగించిన పరిచయాన్ని బట్టి ప్రభువుని మహిమపరుస్తూ వారి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, సంఘానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకం థ్యాంక్ యూ. ఉన్నారండి బలరామ్ గారు కాకినాడ ప్రాంతంలో పరిచయం చేస్తున్నారు. ఆయన సిక్యులర్ స్కూల్స్ కూడా హెడ్ మాస్టర్గా ఉన్నారు. వారు
ముందుగా మన అందరి తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇక్కడ మండపేట న్యూ కాలనీలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘము ఈ విధంగా దేవుని మహాకృపను బట్టి, అలాగే రామ్ ప్రసాద్ గారు గొప్ప వారు ఇచ్చినటువంటి వారు దేవుడు ఇచ్చిన గొప్ప మనస్సు, ఈ యొక్క స్థలాన్ని ఈ విధంగా దేవుని యొక్క పరిచర్య నిమిత్తము వారు ఇచ్చున్నారు. అందుని బట్టి దేవుని స్తుతి తెలియజేస్తున్నాను, వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మరి ఈ కార్యక్రమాన్ని మరి చాలా చక్కగా దేవుడు జరిగించాడు. మరి సుధీర్ అయ్య గారి చేతుల మీదుగా మరి చర్చ్ బిల్డింగ్ ఓపెనింగ్ జరిగింది. అయితే మనం ఏ బిల్డింగ్ లో ఎక్కడ ఎప్పుడు కూడుకున్నాం అన్నది ప్రాముఖ్యం కాదు, కానీ సత్యమైనటువంటి వాక్యాన్ని సత్య సంఘంలో మనం ఉండి నిత్య జీవానికి మనం వారసులుగా మనం ఎప్పుడు కూడా లెక్కించబడేలాగా మన జీవితం జీవించాలి. అయితే ఒక మాట హగ్గీ జకరియా గురించి అయ్యగారు ప్రసంగంలో జ్ఞాపకం చేశారు. హగ్గీ గ్రంథంలో 1వ అధ్యాయంలో మాట ఉంటారు. చాలా మంది ఎలాంటి ఇంట్రెస్ట్ కలిగి ఉంటారంటే 1వ అధ్యాయం 2వ వచనంలో సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్తున్నారు. దేవుని మాట అది. వీళ్ళు 70 సంవత్సరాలు బబులోను రాజపాలనలో ఉన్నారు. తర్వాత చెరలో బయటకు వచ్చిన తర్వాత ఇంచుమించు వచ్చినటువంటి యూదులందరూ కూడా ఎవడు ఇల్లు కట్టుకుంటున్నారు, అందరూ ఇల్లు కట్టుకున్నారు, కానీ పడిపోయిన దేవుని మందిరాన్ని కట్టట్లేదు. వాళ్ళకి అభివృద్ధి అనేది ఉండట్లేదు, తెలిసిపోతుంది. దేవునికి దీవెనలు గట్రా ఏమి లేకపోయినా కానీ అలాగే ఇబ్బంది పడుతున్నారు. కానీ తప్ప ఎందుకు మనం ఇంత విత్తనాలు విత్తుతున్నాము, ఫలితం రావట్లేదు, వర్షం కురవట్లేదు ఏంటి, కరువులు ఏంటి, కాటకాలు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ దేవునికి మాత్రం వాళ్ళు మనసు ఇవ్వట్లేదు. కనుక అక్కడ హగ్గీ గ్రంథం చదవండి, జకరియా గ్రంథం చదవండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరైతే దేవునికి ముందు ప్రాధాన్యత ఇస్తారో, హిజ్కియా కూడా ఏం చేశాడండి, దేవుని యొక్క ఆలయానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. అప్పుడు ఆ కుటుంబము, ఆ పరిసర ప్రాంతాలు, గ్రామాలు అన్నీ ఆస్వాదించబడతాయి. ఈరోజు బయట సమాజానికి మనకు ఉన్నటువంటి ఒకటి ప్రాబ్లం ఏంటంటే మైక్ అండి, సౌండ్ ప్రాబ్లం తప్ప మన వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదండి. సో ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం సౌండ్ పెట్టుకుంటే వాక్యం ఎవరికైతే కావాలో వాళ్ళకి సౌండ్ పెడతాం. అక్కర్లేని వాళ్ళకి ఎందుకండి, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు, ఎవ్వరూ మనకు శత్రువులు కాదు. మైక్ ప్రాబ్లం తప్ప ఏముండదు. అయితే ఒక విషయం ఏంటంటే వాళ్ళే, నేను అపోస్తలుడు పౌలే దేవుని పరిచయం గొప్పగా చేశాడు, కానీ ఆయనకు ముందు సంఘానికి వ్యతిరేకంగా ఉండేవాడు. వాళ్ళే మార్చబడతారు భవిష్యత్తులో. అంటే ఇక్కడ జరగబోయేటువంటి కన్స్ట్రక్షన్ గురించి నేను మాట్లాడుతలేదు, దేవుడు ఎలాగోలా జరిగేస్తారు. అందుకంటే ముందు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మారుతారని నేను ఆశిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. కనుక ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఇక్కడ మరి సత్సంగంగా కూడి అనేక ఆత్మలు చేరి దేవుడిని స్తుతించాలని, కనపరచాలని కోరుకుంటూ, మరి ఇంతగా ప్రయాసపడినటువంటి ప్రేమ సుధీర్ గారికి, వెనుక దాని నుండి సహాయపడిన సంఘానికి, తల్లి గారికి అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి అనేక స్థలాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆ స్థానిక దైవ సేవకుల్ని వెనుకుండి ప్రోత్సహిస్తున్నటువంటి సుధీర్ గారికి పరిపాలనకి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి విషయాలు చెప్పారండి. మందిరం బాగుంటేనే బ్రతుకులు బాగుంటాయి, మన ఇల్లు బాగుంటాయి, పంటలు బాగుంటాయి అనే కోణాన్ని వారు జ్ఞాపకం చేశారు. ఈ సమయానికి సందర్భానికి తగినట్టుగా అది చాలా మంచి మాట. దేవుని మందిరం బాగుంటేనే మన కుటుంబాలు, మన ఇల్లు బాగుంటాయి. చివరిగా క్రాంతి కుమార్ గారు ఉన్నారు. ఆయన పెద్దాపురం, లింగంపర్తి, చినయేలూరు ప్రాంతంలో ఆయన స్వార్థ చేస్తున్నారు. ఆయన మాట్లాడిన తర్వాత ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. నాకు కూడా అందరికీ వందనాలండి. ముందుగా తండ్రి దేవునికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక దైవజనులు, మా స్నేహితులు ప్రేమ్ సుధీర్కి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదికను అలంకరించినటువంటి ముఖ్య ప్రసంగికులైనటువంటి మా అయ్యగారు జ్ఞాన సుధీర్ అయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిజానికి ఈరోజు ఒక శుభదినం, 4/4/2024 ఆయన ఒక చక్కటి డేట్ నిర్ణయించి ఈరోజు అయ్యగారి చేతుల మీదుగా ఈ మందిరాన్ని దేవుని మహిమార్థమై నిర్మించడం లేదా ప్రతిష్ఠించడం అనేది గొప్ప సంగతి. చాలా సంతోషంగా ఉంది. మీ అందరితో పాటు నేను కూడా పాలు పంచుకున్నందుకు. మరి నా ముందు అనేక మంది దైవజనులు వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేశారు. నేను కూడా ఒక మాట తెలియజేసి ఆ మాటలు ముగిస్తాను, ఎందుకంటే సమయం అయింది కాబట్టి. ప్రియులరా, మరి ఈరోజు విశ్వాసులు ఎలా ఉన్నారు అంటే, ఏ మందిరానికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు
మా కార్ పార్కింగ్ స్థలం ఉందా, స్థలం ఉన్నటువంటి కార్ పార్కింగ్ స్థలం ఉంటే ఆ మందిరానికి వెళ్దాం అని దేనికోసం ఆలోచిస్తున్నారు? కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ కోసం ఫెసిలిటీస్ కావాలి, సౌకర్యాలు కావాలి. హంగులు ఆర్భాటాలు ఉన్న మందిరం ఏది? ఉద్యోగస్తులందరూ వెళ్తున్న మందిరం ఏది? ఈ సిటీలో అతి పెద్ద మందిరం ఏది? వేలాది సంఖ్యగా వెళ్తున్న మందిరం ఏది అని హంగులు ఆర్భాటాలు చూసి వెళ్తున్నటువంటి రోజుల్లో ఉన్నాం. మనం చూడాల్సింది మందిరాన్ని కాదు, మనం చూడాల్సింది హంగులు కాదు, మనం చూడాల్సింది ఆర్భాటాలను కాదు. రోజుకు ఒక వెనకాల బ్యాక్గ్రౌండ్ మార్చడానికి ప్రేమ్ సుధీర్ దగ్గర అంత శక్తి లేదు, ఆర్థిక సహాయం కూడా లేదు. దీన్నే అప్పు చేసి కట్టని చెప్పారు. ఈరోజు మీరు చూస్తున్నారు పెద్ద పెద్ద మందిరాల్లో రోజుకు బ్యాక్గ్రౌండ్ మార్చేస్తున్నారు. ఎందుకంటే వీడియోలో చక్కగా కనపడాలి. వారు వేసుకునేటువంటి షూట్లు కానీ, వేసుకునేటువంటి వస్త్రాలు కానీ కోట్ల లక్షల ఖరీదైనటువంటి వస్త్రాలు ధరిస్తున్నారు. ఇవన్నీ అవసరం లేదు. మనిషికి కావాల్సింది పరలోకం, ఆత్మకు కావాల్సింది ఏంటండి? పరలోకం. ఆ పరలోకం ఆత్మ చేరాలి అంటే కావాల్సింది ఏంటో తెలుసా? సత్యం. చెప్పండి, సత్యం కావాలి. మనం మందిరాన్ని ఎన్నుకోవాల్సింది అంగులు ఆర్భాటాలు, అది రేక్షట లేకపోతే మందిర డాబాయా స్లాబా, ఇది కాదు మనం చూడాల్సింది. అక్కడ ఉన్నది సత్యమా కాదా అనే విషయాన్ని మీరు చూడాలి. ఎందుకంటే ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరమే మరొకటి కాదు. 17వ వచనం, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని చెప్పి ఆ స్థలానికి భయపడ్డాడు. పరలోక గవిని ఇదే, పరలోక ద్వారం ఇదే, ద గేట్ ఆఫ్ హెవెన్ అన్నాడు. మందిరం అంటే పరలోకానికి ఏంటంటే అది ద్వారం, పరలోకానికి మార్గం. కనుక అలాంటి మందిరాన్ని మనం ఎన్నుకోవాల్సింది పార్కింగ్ స్థలాలు ఉన్నాయా లేవా, ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, లేకపోతే అంగులు ఆర్భాటాలు ఉన్నాయో కాదు. మనం చూడాల్సింది అక్కడ సత్యం ఉందా లేదా, అక్కడ దైవ భయం ఉందా లేదా చూడాలి. ఎందుకంటే ఇంతకు అయ్యగారు చెప్పారు, భయము భక్తి అనేవి విశ్వాస జీవితానికి దీపం లాంటివి. చాలా మందిలో భయం ఉంటుంది, భక్తి ఉండదు, భక్తి ఉంటుంది, భయం ఉండదు. ఒక మందిరాన్ని చూస్తూ వెళ్తూ ఉంటాడు, రోడ్డు మీద బైక్ మీద వెళ్తూ వెళ్తూ ఇలాగ అనుకుంటాడు, ఏమొచ్చేసింది, ఏదో పాపం భక్తి. మరొకడు ఉంటాడు, ఆగుతాడు, స్టాండ్ వేస్తాడు, దిగుతాడు, చెప్పులు ఇప్పుతాడు, ప్రార్థన చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఆరాధనలో గడపడు. ఏముంది పాపం, భయం ఉంది కానీ భక్తి. కానీ భయము భక్తి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆత్మీయంగా విశ్వాసులు దేవుని సేవకుడు ఏమవుతారు చెప్పండి? వర్ధిల్లుతారు. కనుక మీరు అన్ని విషయాలలో వర్ధిల్లాలని భక్తుడు యోహాన్ అన్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయంలో వర్ధిల్లాలి. దేవుని మందిరము వర్ధిల్లడానికి ఇది నిలయము. కాబట్టి మీరందరూ కూడా, మీరే కాదు మీ కుటుంబాలతో, మీ ఇరుగు పొరుగు వారు, ఏమండి కాపరి గొర్రెలు పెడతాయా లేదా గొర్రెలే పిల్లలు పెడతాయా? కనుక గొర్రెలు పిల్లలు పెడతాయి అన్నప్పుడు గొర్రెలైనటువంటి మా విశ్వాసులైన వారు ప్రతి వారు కూడా మరొక విశ్వాసిని మీరు ఏం చేయాలండి? తీసుకున్నారు. ఆ బాధ్యత మీది. ఈ మందిరాన్ని నింపాల్సిన బాధ్యత కూడా విశ్వాసుల పైన ఉందనే విషయాన్ని మీరు మర్చిపోకండి. ఎల్లప్పుడూ కూడా మరి మీ స్థానిక దైవజనుడు సుధీర్కి అండగా ఉంటూ, మీరు వెనువెంటూ ధైర్యాన్ని ఇస్తూ, మీ ప్రార్థన సహకారాన్ని అందిస్తూ ఈ సేవను, ఈ పరిచర్యను, ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేసి రానున్న కాలంలో మరింత గొప్పగా ఈ సంఘం ఆశీర్వదించబడాలని మనసారా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా వందనాలు తెలియజేస్తూ, మరి విన్న మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా స్నేహితులు చాలా మంచి విషయాలు తెలియజేశారు. వారికి మా సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి నడుసనమేటలో 5/5/2005 పెద్ద అయ్యగారు టీవీఎన్ అయ్యగారు దానిని ప్రారంభించారు, అమ్మగారు ప్రారంభించారు. తర్వాత దాని పైన మరొక బిల్డింగ్ మేము కట్టడం జరిగింది. అది 5/5/2019 సంవత్సరంలో మా అయ్యగారు దానిని ప్రారంభించడం జరిగింది. నాల్టూరులో 9/9/2009 అక్కడ కూడా చర్చ్ కట్టడం జరిగింది. దానిని కూడా అయ్యగారే ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఇక్కడ 4/4/2024 ఇది మండపేటలో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. నేను పామర్లో కూడా దైవజనుడిగా పనిచేస్తున్నాను. అయ్యగారు కూడా చెప్పిన విషయం, పామరు జగన్ కాలనీలో ఆదివారం 3 ఆరాధనలు జరుగుతాయి. ఉదయం మండపేట, మధ్యాహ్నం ఉదయం నర్సనపేట, మధ్యాహ్నం మండపేట, సాయంకాలం పామరు. దేవుడి చిత్రం అయితే పామర్లో కూడా మరి 7/7/2027 మరి నాకు తెలియదు, అదే సంగతి నాకు తెలియదు. మరి ఆ పామరు గురించి కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని మరొకసారి నేను ప్రార్థన తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చివరి అయిపోయింది, మనం ముగించుకుందాం.
మరి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచేటువంటి వారు, ఎంతగానో వాక్యంతోనూ ఆత్మ సంబంధంగానూ బలపరిచేటువంటి వారు. మరి మా అయ్యగారు చాలా కాలంగా మమ్మల్ని ఎంతగానో దేవుని వాక్యంలో శక్తితో నింపుతున్నారు. మరి అయ్యగారు చాలా ప్రాంతాల్లో బైబిల్ కాలేజెస్, ఇంకా చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద స్కూల్స్ వారు రన్ చేస్తూ మాలాంటి దైవులను అనేకులను ఇలాంటి మందిరాలు నిర్మిస్తూ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. దేవుడు అయ్యగారికి మంచి ఆరోగ్యమును, చక్కటి ఆయుష్ను, చక్కటి బలమును, శక్తిని వారి కుటుంబానికి మరి అనుగ్రహించాలని మేము నిత్యం కూడా ప్రార్థన చేస్తాం. మా కుటుంబాన్ని అయ్యారు ఎంతో ప్రేమిస్తారు. వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న కార్యక్రమం ఉందండి. చిన్న కార్యక్రమం ఏం లేదు. మరి ఈ స్థలం మనకి ఆరాధనకి ఇచ్చినటువంటి రాంప్రసాద్ గారిని మేము దైవజనం చేతుల మీదుగా చిన్నగా సత్కరించాలని అనుకుంటున్నాం. దానికి సహకరించాలి. అది అయిపోయిన వెంటనే మేము కోరుకుంటున్నాం, ఇది అయిపోయిన వెంటనే మనం ముగించుకున్నాం. దయతో ఈ సమయంలో ఒక్క నిమిషం రాంప్రసాద్ గారు మనకు సహకరించాలని ప్రేమ తెలియజేస్తున్నాం. అయ్యగారు, మా అయ్యగారి చేతుల మీదుగా దైవజనం చేతుల మీద ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక ఒక్క నిమిషం రాంప్రసాద్ గారు మాకు సహకరించాలని ప్రేమ తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దానికంటే ముందు మరి మా అయ్య గారు జ్ఞాన సుధీరయ్య గారు మా మధ్యకి రావడం చాలా సంతోషం. మరి నర్సిమెట్ట ప్రాంతం, ఇంకా చాలా ప్రాంతాలు ఎక్కువగా మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు. మన సంఘాన్ని కూడా ప్రేమించి మా మధ్యకి వచ్చారు. మన స్థానిక సంఘం ఏర్పాటు చేసిన చిన్న సత్కారాన్ని వారు గౌరవించుకుంటారని తెలియజేస్తున్నారు. అయ్య గారు వచ్చి అక్కడ కూర్చుంటారు. గట్టిగా కొట్టాలి చప్పట్లు. గట్టిగా 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 రండి 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 పట్టుకోండి పట్టుకోండి అయ్యగారు చివరి ప్రార్థన చేసి ముగించేస్తారు. చివరి ప్రార్థన అయ్యగారు అందరూ లేచినట్టు అయ్యగారు మాట్లాడి ప్రార్థన చేస్తారు. సత్కారాన్ని చేసినటువంటి స్థానిక సంఘానికి ప్రత్యేకంగా ప్రియ సోదరుడు ప్రేమ్ సుధీర్ను ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. సుధీర్ వారి కుటుంబము మాకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు. ఇంకా వారి నిమిత్తం, వారి తల్లి గారి నిమిత్తం మేము ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ఇంట్లో కూడా మీరు కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ స్థానిక సంఘం ఎంతో ధన్యులని నేను చెప్పగలను. చక్కగా వాక్యము విషయంలో ప్రయాసపడేటువంటి వారిని మీకు సువార్థికులుగా మీకు ఉన్నందుకు మీరు ధన్యులు.
ఇంకా మీ యొక్క సువార్థిక నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపానిధి యగు మా పరమ తండ్రి, సర్వాధికారి, సర్వోపకారి, మా అందరికి నీ ఉపకారి, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుతున్నాము. మా తండ్రి, మా ప్రభువా, నేడు దినాన ఈ యొక్క ఘనమైన కార్యక్రమంలో మేమందరము పాలివారమై మీరు చేసినటువంటి మహోపకారములను మేము జ్ఞాపకం చేసుకుంటాము. మరి విశేషంగా మిమ్మల్ని ఆరాధించుటకు, సమాజముగా కూడుటకు మా నాయన ఒక ప్రత్యేకమైనటువంటి స్థలమును మేము మీ ద్వారా పొందినటువంటి వారమై ఈ యొక్క స్థలములో మిమ్మల్ని ఆరాధించుటకు ఈ యొక్క కట్టడమును మేము నిర్మాణం చేసి దాన్ని మీ నామ మహిమార్థమై ప్రతిష్ఠించి ఉంటుండగా మా తండ్రి కార్యక్రమం అంతటినీ మీరు మీ నామమునకు మహిమకరంగా జరిగించి ఉన్నారని మేము నమ్ముచున్నాము. దాసుడు మా ప్రియ సహోదరుడు ప్రేమ్ సుధీర్ పడినటువంటి ప్రయాసను మేము విని మా తండ్రి, మా నాయన, మా హృదయములు భారముతో బరువెక్కినప్పటికీ మా తండ్రి, మీ దాసుని పట్ల మీరు కనుపరిచినటువంటి కనికరమును బట్టి, మీరు చూపించినటువంటి ప్రేమను బట్టి, సమయోచితమైనటువంటి సహాయమును మీరు అనుగ్రహించినటువంటి రీతిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. ఈ ప్రాంతంలో ఈ మందిరం ఈ రీతిగా కట్టబడుటకు మీ దాసుని అలాగనే సహకరించిన ప్రతి వారిని మీరు బలపరిచినారు. మీకు వందనములు తండ్రి. మా నాయన, మందిర నిర్మాణము సంపూర్ణమైన తర్వాత సంఘముగా ఇక్కడ అనేకులు కూడి మిమ్మల్ని ఆరాధించుటకును, తద్వారా నిరంతరము మీ నామము ఇక్కడ ఉన్నటువంటి సంఘము ద్వారా మహిమపరచబడగలుగుటకును మీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. విశేషముగా ప్రయాసపడుచున్నటువంటి సువార్థికులను, అలాగనే తండ్రి సహకరించుచున్నటువంటి యవనస్తులను, ప్రార్థించుచున్నటువంటి స్త్రీలను, సహోదరులను, మా తండ్రి ఆయా కార్యక్రమములను చక్కబెట్టుటలో మా తండ్రి నాయకత్వమును వహించుచున్నటువంటి పురుషులను బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మా దేవ, మా తండ్రి, స్థానిక సంఘమును దీవించండి, ఆశీర్వదించండి, సంఖ్యలోను ఆత్మీయతలను వర్ధిల్లింప చేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మా నాయన, మీ జీవవాక్యమును చేతపట్టుకుని లోకములో జ్యోతుల వలె ఇక్కడ ఉన్నటువంటి వారు కనబడుచుండినట్లు వారి యొక్క విశ్వాస జీవితంలో తండ్రి స్థిరులుగాను బలమైనటువంటి వారుగాను అనేకులను తండ్రి, మా నాయన, వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారు కనపరిచేటువంటి మాదిరిని బట్టి మీ వైపు త్రెప్పగలుగులాగును వారిని నడిపించమని వేడుకుంటున్నాము. మా దేవ, మా తండ్రి, ఈ సమయంలో సుధీర్ యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి యొక్క పితరులు జరిగించినటువంటి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారని నమ్మి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, యవనస్తుని మీ యొక్క పాత్రగా, మీ బోరగా, మీ పనిముట్టుగా మీరు వాడుకొనచ్చు ఆ బిడ్డల ద్వారా మీరు జరిగించుతున్నటువంటి గొప్ప కార్యములను బట్టి మీకు వందనములు. ఆయన తల్లి గారిని దీవించి ఆశీర్వదించండి, రెట్టింపు ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాము. కుటుంబం పక్షముగా చేర్చున్నటువంటి విజ్ఞాపనలను ఆలకించండి. మా తండ్రి, ఇంకను శత్రువును అనుగ్రహించండి, దీర్ఘాయుష్యుని దయచేయండి. తోబుట్టువులను దీవించి బలపరచమని వేడుకొనుచున్నాం తండ్రి. మా నాయన, ఈ కుటుంబమునకు మా నాయన సహకారిగా అనేక విషయముల్లో మా తండ్రి తోడ్పడుచు వారిని నడిపించుతున్నటువంటి విజయ్ కుమార్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా తండ్రి, వారి యొక్క భార్యకును మీరు తోడేయండి, వారి బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారు చేయించినటువంటి పరిచర్యను దీవించండి. కరుణాకర్ జోషిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభు, వారికి మీ యొక్క సహాయమును అనుగ్రహించండి. మా తండ్రి, కుటుంబంలో జ్యేష్ఠ సహోదరుడుగా ఉంటూ ఉన్నాడుగా అనేకమైనటువంటి సూచనలు, సలహాలు తన యొక్క సోదరులకు ఆ బిడ్డడు ఇచ్చుచుండగా ఆ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. వారిని చేయించున్నటువంటి ఉద్యోగమును బట్టి అనేకులు ఆశీర్వదించబడలాగా